ప్రైజ్ ది లార్డ్. కృపామయుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. 15 ప్రశ్నల కొత్త నిబంధన బైబిల్ క్విజ్కి మీ అందరికీ స్వాగతం. బైబిల్ను ధ్యానించి జ్ఞానం పొందడం మనందరికీ చాలా అవసరం. కనుక మన బిజీ లైఫ్లో ఒక 20 నిమిషాలు ఈ 15 ప్రశ్నల మీద దృష్టి పెట్టి మంచి జ్ఞానం సంపాదించుకుందాం. ఇవ్వబడిన 15 ప్రశ్నల్లో మీరు ఎన్ని ప్రశ్నలు సరిగ్గా గెస్ చేయగలిగారో వీడియో పూర్తయిన తర్వాత కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానమును బట్టి మేము కూడా సంతోషించి మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. యేసయ్య పిలవగానే అన్నీ వదిలేసి ఆయనను వెంబడించిన వ్యక్తి ఎవరు? ఏ పేతురు, బి మత్తయి, సి తోమా, డి బర్నబా. సరైన జవాబు బి మత్తయి. మత్తయి 9:9లో యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. సామాజికంగా తక్కువగా చూపబడిన ఒక మనిషి చూపిన ఈ ధైర్యవంతమైన విధేయత చర్య యేసు యొక్క పిలుపు ఎంత శక్తివంతమైందో, అలాగే లోక సంబంధిత గుర్తింపును వదిలిపెట్టి దేవుని రాజ్యము యొక్క ఉన్నత ఉద్దేశాన్ని స్వీకరించినప్పుడు కలిగే మార్పును స్పష్టంగా చూపిస్తుంది. యేసుక్రీస్తు వంశావళిని ఆదాము మరియు దేవుని వరకు వెనుకకు అనుసరించిన సువార్త ఏది? ఏ లూకా, బి యోహాను, సి మార్కు, డి మత్తయి. సరైన జవాబు ఏ లూకా. లూకా 3:23-38లో యేసుక్రీస్తు వంశావళి పూర్తిగా ఆదాము వరకు మరియు దేవుని వరకు వెనక్కి అనుసరించబడింది. మత్తయి సువార్తలో యేసు వంశావళిని అబ్రహాము ద్వారా దావీదు వరకు మాత్రమే తీసుకెళితే, లూకా సువార్త యేసు యొక్క మానవ జాతి అంతటితో ఉన్న సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. ఇది యేసును సమస్త మానవాళికి చెందినవాడిగా చూపిస్తుంది. ఈ లూకా సువార్తలో కనిపించే యేసుక్రీస్తు వంశావళి ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తికి రక్షణ అనే అంశంతో సరిపోతుంది. యేసును మనుష్య కుమారుడిగా మరియు లోకమునకు రక్షకుడుగా చూపిస్తూ అందరి కొరకు ఆయన రాకను హైలైట్ చేస్తుంది. ఐథియోపియుడైన నపుంసకుడికి బాప్తిస్మమిచ్చింది ఎవరు? ఏ పౌలు, బి యోహాను, సి పేతురు, డి ఫిలిప్పు. సరైన జవాబు డి ఫిలిప్పు. అపోస్తలుల కార్యములు 8:26-39లో పరిశుద్ధాత్మ ఫిలిప్పును యెషయా గ్రంథం చదువుతున్న ఐథియోపియా నపుంసకుని దగ్గరికి నడిపించెను. ఫిలిప్పు ఆ ధర్మశాస్త్రాన్ని వివరించి యేసు గురించి సువార్తను పంచుకున్నాడు. వారు నీటి దగ్గరకు వచ్చినప్పుడు ఆ నపుంసకుడు తనకు బాప్తిస్మము ఇమ్మని అడిగాడు. అప్పుడు ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వెంటనే ఆత్మ ఫిలిప్పును తీసుకొని పోయెను. ఈ సంఘటన దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఏ విధమైన అన్వేషణ కలిగి ఉంటాడో మరియు సువార్తను పంచుకునే విషయంలో విధేయత ఎంత ముఖ్యమో బాగా అర్థమయ్యేలా తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో పునరుత్థానమును, దేవదూతలు లేదా ఆత్మలను నమ్మని వారు ఎవరు? ఏ శాస్త్రులు, బి మతాభిమానులు, సి సద్దుకయ్యులు, డి పరిసయ్యులు. సరైన జవాబు సి సద్దుకయ్యులు. అపోస్తలుల కార్యములు 23:8 ప్రకారం సద్దుకయ్యులు అనే ప్రముఖ యూదుల వర్గం పునరుత్థానము, దేవదూతలు
మరియు ఆత్మలపై నమ్మకాన్ని పరిసయ్యులకు విరుద్ధముగా పూర్తిగా తిరస్కరించేవారు. ఈ మతపరమైన భేదాభిప్రాయం యేసుక్రీస్తు మరియు పౌలు పాలుపంచుకున్న అనేక వివాదాలలో తరచుగా ఎదురయ్యేది. సద్దుకయ్యులు ఖచ్చితంగా తోరాకు అనగా మొదటి 5 గ్రంథాలకి కట్టుబడి ఉండేవారు మరియు వారు సాధారణంగా యాజక వర్గానికి చెందిన వారే ఉండేవారు. వారు అంగీకరించని ఆది భౌతిక అంశాలు దేవుని శక్తిని వారు పరిమితముగా చూడడాన్ని గమనించగలం. ఈ క్రిందున్న వారిలో ఎవరు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకరిగా లెక్కింపబడలేదు. ఏ లూకా, బి మత్తయి, సి తద్దయి, డి బర్తలోమయి. సరి అయిన జవాబు ఏ లూకా. ఈ లూకా సువార్త మరియు అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని వ్రాసిన వ్యక్తి అయినప్పటికీ అతను ఆది అపోస్తలులలో ఒకనిగా ఎంచబడలేదు. అతను ఒక వైద్యుడు మరియు పౌలు యొక్క సహచరుడు. కానీ ఈ 12 మంది శిష్యులు ప్రత్యేకముగా యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో ఎన్నుకొనబడిన వారు. క్రొత్త నిబంధనకు లూకా యొక్క సహకారం చాలా గణనీయమైనది. ఎందుకనగా లూకా తన సువార్తలో చరిత్ర మరియు యేసుక్రీస్తు యొక్క దైవ గుణ లక్షణములను, క్రీస్తు యొక్క జీవితాన్ని, ఆదిమ సంఘ చరిత్రను చాలా వివరణాత్మకంగా అందించి ఉన్నాడు. యేసు ఈలాగు అనెను, మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు ఏ నన్ను నమ్మెదరు, బి నన్ను వెంబడించెదరు, సి నా మందను మేపెదరు, డి నా ఆజ్ఞలను గైకొందురు. సరి అయిన జవాబు డి నా ఆజ్ఞలను గైకొందురు. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని యేసు అనెను. ఆయన చేసిన ఈ ప్రకటన క్రీస్తు పట్ల విధేయతతో కూడిన యథార్థమైన ప్రేమకు మనలను జతపరచగలుగుచున్నది. అది కేవలం భావోద్వేగ ప్రభావముతో కూడినది మాత్రమే కాకుండా అప్పగించుకొనిన, అలాగే లోతుగా నాటబడిన నమ్మకంతో శిష్యుని సంబంధిత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. యేసు ప్రభు తన బోధలలో ప్రేమను విధేయతతో సమానం చేస్తాడు. ప్రేమ ద్వారా రూపాంతరం చెందిన హృదయం యొక్క ఫలం విధేయత అని చూపిస్తాడు. క్రొత్త నిబంధనలో యూనికే అనే ఆమె ఎవరు? ఏ పౌలు గారి అక్క, బి తిమోతి గారి తల్లి, సి లూదియా దగ్గర పనికత్తే, డి కొరింథీ సంఘంలో సేవకురాలు. సరి అయిన జవాబు బి తిమోతి గారి తల్లి. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యములో యూనికే తిమోతి గారి తల్లిగా, అలాగే బలమైన విశ్వాసిగా కనబడుచున్నది. అలాగే తిమోతి యొక్క అవ్వ అయిన లోయి కూడా తిమోతికి ఆత్మీయ పునాది వేయుటలో ముఖ్య పాత్ర కలిగి ఉంది. తిమోతి గారి తండ్రి గ్రీకునకు చెందినవాడు మరియు అంతగా విశ్వాసి అయ్యుండకపోవచ్చు. అయినా కానీ అతని తల్లి యూనికే తిమోతికి అతని చిన్నప్పటి నుండి దేవుని వాక్యాలను, లేఖనాలను నేర్పించింది. ఆమెలో దేవుని మార్గాలు పిల్లలకు నేర్పి పెంచి వారిని దేవుని రాజ్యాన్ని కట్టే నాయకులుగా చేసిన ప్రభావ లక్షణాలు మనం గమనించగలం. పౌలు గారి పత్రికల ప్రకారం పౌలు గారి ఓడ ప్రయాణాలలో ఎన్నిసార్లు పగిలి ధ్వంసమైంది? ఏ ఒక్కసారి మాత్రమే, బి 2 సార్లు, సి 3 సార్లు, డి 4 సార్లు. సరి అయిన జవాబు సి 3 సార్లు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యంలో పౌలు గారు తను ప్రయాణించిన ఓడ ముమ్మారు పగిలి ధ్వంసమైనదని వ్రాసి ఉన్నాడు.
అందులో అతను రోమ్కు ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన సంఘటనను అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయములో వివరముగా వివరించారు. ఈ అనుభవాలు పౌలు సువార్త విషయమై పడిన విస్తారమైన బాధలు మరియు లెక్కలేనన్ని అపాయాలలో అతని స్థితిని మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యేలా కనపరుచుచున్నాయి. ప్రమాదాల మధ్య, కష్టాల మధ్య అతని ఓర్పు దేవుని కృప మరియు అతని పట్ల గల దేవుని పిలుపును ప్రతిబింబింపజేస్తూ ఉన్నాయి. పొంతు వంశీయుడైన అకుల మరియు అతని భార్య అయిన ప్రిస్కిల్లా వారి యొక్క వృత్తి ఏమిటి? ఏ కుమ్మరివారు, బి జాలర్లు, సి వ్యాపారులు, డి డేరాలు కుట్టువారు. సరి అయిన జవాబు డి డేరాలు కుట్టువారు. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 2 నుండి 3 వాక్యముల ప్రకారం పౌలు కొరింథీలో అకుల మరియు ప్రిస్కిల్లాలతో కొంతకాలం ఉన్నాడు. ఎందుకనగా వారు డేరాలు కుట్టువారు. పౌలు కూడా ఆ పని బాగా ఎరిగినవాడు గనుక వారితో అక్కడ ఉన్నాడు. అక్కడ వ్యాపారము కంటే ఈ భార్యాభర్తలిద్దరూ పరిచర్యలోనూ, అపొల్లో అనువానిని శిష్యునిగా నడిపించుటలోనూ, అలాగే సంఘాలను ప్రోత్సహించుటలోనూ వీరు ముఖ్య పాత్ర పోషించారు. ఈ సంగతి వింటుంటే మనకు అర్థమవుతుంది, మనము రోజు చేసే బాగా తెలిసిన పని వలన కూడా మనము ఎంతగా సువార్త చేయగలము, దేవుని రాజ్యము కట్టుటకు, అనేకులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చుటకు మన చేతిలో ఉన్న పని ఎంతగా ఉపయోగపడుతుంది అనేది స్పష్టముగా గమనించగలం. ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకొనినది ఎవరు? ఏ బాప్తిస్మమిచ్చు యోహాను, బి యాకోబు, సి యేసుక్రీస్తు, డి పేతురు. సరి అయిన జవాబు ఏ బాప్తిస్మమిచ్చు యోహాను. మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వాక్యములో బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు ఇలా వ్రాయబడి ఉన్నది: ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. ఆయన ధరించిన వస్త్రాలు ప్రవక్త అయిన ఏలియాను గుర్తు చేస్తున్నట్లు ఉండేవి. ఇది మెస్సియాకు మార్గము సిద్ధము చేసిన వాడిగా యోహాను పాత్రను హైలైట్ చేస్తుంది. యోహాను యొక్క జీవన శైలి మరియు ఆయన ప్రకటించిన మార్గములోని పశ్చాత్తాప సందేశం ఆ కాలంలోని మత ప్రధానుల వైభవ జీవన విధానానికి పూర్తిగా విరుద్ధంగా ఉండేది. మేము పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి అని అన్నది ఎవరు? ఏ పేతురు, బి యేసుక్రీస్తు, సి పరిసయ్యులు, డి బాప్తిస్మమిచ్చు యోహాను. సరి అయిన జవాబు బి యేసుక్రీస్తు. ఈ తరము వారిని దేనితో పోల్చుదును? సంత వీధులలో కూర్చుని ఉండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకొనరైతిరని యేసు ఈ తరము వారిని పోల్చుచున్నాడు. ఈ ఉపమానము ప్రజలు ఏ విధంగా యోహాను మరియు యేసుక్రీస్తు యొక్క ఖండింపును మరియు పిలుపును తృణీకరించారో తెలియజేస్తుంది. అది ఆత్మలో వారికి ఉన్న కఠినత్వాన్ని, అలాగే సత్యాన్ని ఎన్ని విధాలుగా వారికి బోధించినా అంగీకరించలేని మనస్సును తెలియపరుస్తుంది. యేసయ్యను కలుసుకున్న తరువాత నేల మీద పడి 3 దినములు ఉపవాసం ఉన్నది ఎవరు? ఏ పేతురు, బి అననీయ, సి సౌలు, డి బర్నబా. సరి అయిన జవాబు సి సౌలు. సౌలు దమస్కు మార్గంలో యేసును ఎదుర్కొన్నాడు. పరలోకము నుండి వచ్చిన ఒక ప్రకాశవంతమైన వెలుగు అతడు నేలపై పడడానికి కారణమైంది. అతడు కన్నులు కనపడక అంధుడయ్యాడు.
3 రోజులు ఏమీ తినలేదు, త్రాగలేదు. ఈ శక్తివంతమైన సంఘటన అతని మార్పు ప్రారంభానికి సంకేతంగా నిలిచింది. ఒక హింసకుని నుండి అపోస్తులుడిగా మారే ప్రయాణం, అతని ఉపవాసం మరియు అంధత్వ కాలం అతని హృదయాన్ని కొత్త పిలుపు కోసం సిద్ధం చేసింది. బర్నబా అను వ్యక్తి అపోస్తులకు ఇవ్వడానికి ఏమి అమ్మి ఉన్నాడు? ఏ ఒక దోనె, బి అతని ఇల్లు, సి ద్రాక్ష తోట, డి భూమి. సరి అయిన జవాబు డి భూమి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 36 నుండి 37లో బర్నబా అనగా ప్రోత్సహించు కుమారుడు అనే అర్థము. అతను తనకు చెందిన పొలాన్ని అమ్మి వచ్చిన ధనమును అపోస్తలుల పాదాల చెంతకు తీసుకువచ్చాడు. అతని దాతృత్వపు చర్య తదుపరి అధ్యాయములో ఉన్న అననీయ మరియు సప్పీరా యొక్క మోసపూరిత ప్రవర్తనకు భిన్నంగా నిలిచింది. బర్నబా ఒక గౌరవనీయ నాయకుడిగా మరియు పౌలు సహచరుడిగా నిలిచాడు. అతను ప్రోత్సాహం, దాతృత్వం మరియు ప్రాథమిక సంఘంలో సామరస్యాన్ని ఏర్పరచడంలో నైపుణ్యం కలిగిన వాడిగా ప్రసిద్ధి పొందాడు. యోసేపుతో నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము అని చెప్పినది ఎవరు? ఏ గాబ్రియేలు, బి సిమియోను, సి మిఖాయేలు, డి జకర్యా. సరి అయిన జవాబు ఏ గాబ్రియేలు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యంలో ఒక కలలో యోసేపు వద్దకు ప్రభుదూత వచ్చి మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడకుము అని చెప్పాడు. ఈ వచనంలో దూత యొక్క పేరును ప్రస్తావించకపోయినప్పటికీ ఇది మరియను సందర్శించిన గబ్రియేలు దూతేనని సాధారణంగా నమ్మబడుతుంది. ఆ దూత మరియ గర్భవతి అయినది పరిశుద్ధాత్మ ద్వారా అని ధృవీకరించి యోసేపును దేవునిని నమ్మమని ప్రోత్సహించాడు. యేసు తిరిగి లేచాడని చూచిన వారు చెప్పినప్పుడు వారి మాట నమ్మని శిష్యుడెవరు? ఏ పేతురు, బి తోమా, సి యాకోబు, డి మత్తయి. సరి అయిన జవాబు బి తోమా. యోహాను సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వచనాలలో దిదుమా అనే పేరు కలిగిన తోమా అనే శిష్యుడు యేసు పునరుత్థానమైన తరువాత మొదటిసారి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉండలేదు. అతడు యేసు ఆయన గాయాలను తనకే చూపించి తాను చేతులతో స్పర్శించాక మాత్రమే నమ్ముతానని అన్నాడు. తరువాత యేసు తిరిగి ప్రత్యక్షమై తోమాను తన గాయాలను చూడమని ఆహ్వానించాడు. అప్పుడు తోమా స్పందిస్తూ నా ప్రభువా, నా దేవా అని పలికాడు. ఈ సంఘటన అనుమానం లేదా అపనమ్మకం అనే స్థితిని మరియు విశ్వాసాన్ని బలపరచడంలో యేసుని కృపను వెల్లడిస్తుంది.